అసైన్డ్ ల్యాండ్స్ హక్కుల కోసం ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా అసైన్డ్ భూమి ఓనర్స్ కు పట్టాలు శాశ్వత పట్టాలు ఇవ్వడానికి మొదలై అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అసైన్డ్ ల్యాండ్స్ కు ప్రత్యేకమైన చట్టం చేసి 1977లో చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్నవారి అసైన్ ల్యాండ్ లావణ పట్టాలకు సంబంధించిన భూములకు శాశ్వత పట్టా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశం సందర్భంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకుంటాడని దీనికోసం పోరాటం చేస్తున్న ఈ అసైన్ ల్యాండ్ పట్టా పోరాట కమిటీకి మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాము. వారితో పాటు మేము మనవి చేస్తున్నాము. భూమిపై ఆధిపత్యం కొన్ని కులాలకే ఉన్నది. ఆ కొన్ని కులాలకు ఆధిపత్యాన్ని తొలగించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. అట్లానే ఒక్కొక్క ఎమ్మెల్యేకు 600, 1000 ఎకరాల భూమి ఉంది. ఇవన్నిటి కూడా పేదలకు పంచాలి. ఎమ్మెల్యేకు 6000 ఎకరాలు, 600 ఎకరాలు, 100 ఎకరాలు ఫామ్ హౌస్లు అనేవి లేకుండా ఫామ్ హౌస్ సిస్టమ్ని రద్దు చేసి ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉండబడే గ్రామ పేద ప్రజలకు కూడా ఆ భూములని పంచాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు ఆక్రమించిన ల్యాండ్స్ ఏవైతున్నాయో రైతు వేదికలు కట్టిన ఆ రైతు వేదికకు సంబంధించిన అసైన్డ్ భూమి ఓనర్స్ కు కనీసం ₹1 కోటి చొప్పున మీరు కేటాయించాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది. అట్లనే అసైన్డ్ భూమ్స్ కు పూర్తి స్థాయి పట్టా ఇవ్వకుండా ఆక్రమించడం అనేది సరి అయింది కాదు అని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. అట్లనే ఇప్పుడు RRR రోడ్ వస్తుంది. RRR రోడ్ చుట్టూ ఉండబడే అసైన్డ్ భూములకు కూడా పట్టాదారులకు ఎంతైతే చెల్లిస్తున్నారో ఆ రైతులకు కూడా అంతే ల్యాండ్ ఒక రేటును మినిమం 25 లక్షల నుంచి ₹1 కోటి వాల్యూ ఉండే ల్యాండ్స్ ఉన్నాయి. అట్లా అసైన్ ల్యాండ్స్ కానీ లావును పట్టే ఓనర్స్ కానీ పట్టాదారులకు అయితే మీరు ఎంత చెల్లిస్తున్నారో అంతే అమౌంట్ చెల్లించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఆదుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన తెలంగాణ అసైన్డ్ భూముల పూర్తి యాజమాన్య హక్కులు సాధించడానికి మేధావులు, ప్రొఫెసర్లు, మరి విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, న్యాయ సంఘాల నాయకులకు మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ యొక్క అసైన్మెంట్ భూములు మన తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ఇవి దాదాపు ఈ భూముల మీద 1 కోటి మంది పేద ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఈ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తే మరి 1 కోటి మంది పేదవారిని కోటేశ్వరం చేసినట్టయితుంది. మరి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 1 కోటి మంది మహిళలకు కోటేశ్వరిని చేసేటి ఒక స్కీమ్ తీసుకొస్తాని మరి చెప్పడం జరిగింది. మరి ఆ 1 కోటి మంది మహిళలకు కోటేశ్వరి చేసేటి స్కీమ్ తీసుకొస్తే మరి మేమందరం కూడా సంతోషిస్తాము. కానీ దానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, దానికి ఎంతో మరి ప్రయాసం పడవలసి వస్తుంది. కాబట్టి మరి ఈ అసైన్మెంట్ భూములకు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలకు ఏవైతే భూములు ఇచ్చిందో ఆ భూములను వాళ్ళకే ఆ భూముల మీద వారికే యాజమాన్య హక్కులు కల్పిస్తే వీళ్ళందరూ 1 కోటి మంది ప్రజలు ఉట్టిగానే ఒక పెన్ను పేపర్ మీదనే కోటేశ్వరి చేయగలుగుతారు. కాబట్టి మరి సీఎం గారు దీని విషయంలో చాలా ఆలోచన చేయాలి. ఈ విషయమై మేము ఒక 3-4 సంవత్సరాల నుంచి మరి గత ప్రభుత్వంలో కూడా మరి అందరికీ కూడా మరి మంత్రులకు, ఎమ్మెల్యేలకు మరి అందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని. మరి ఈ ప్రభుత్వంలో కూడా మరి అందరికీ కూడా మన యాజమాన్య హక్కులు కల్పించాలని ఇప్పుడుండే మంత్రులకు అందరూ కూడా డిప్యూటీ సీఎం గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మంత్రులు కానీ మరి ముఖ్యమంత్రులు కానీ ఈ విషయంలో పేదవారికి ఇచ్చిన భూములు, ఈ రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములు వాళ్ళకు 10 ఎకరాలు ఇచ్చిన వాళ్లకు పూర్తి హక్కులు 10 సంవత్సరాలు కల్పించారు. ఎవరైతే మరి మిడిల్లో ఉండే రిటైర్ అయిన లేకుంటే ప్రమాద చనిపోయిన వారికి ఇచ్చిన భూములకు కూడా పూర్తి హక్కులు కల్పించారు. ఇలాంటి చాలా మందికి ఇచ్చిన భూములకు మరి కొంచెం టైం పీరియడ్ పెట్టి వాళ్ళకు పూర్తి హక్కులు కల్పించారు. కానీ పేదవారికి ఇచ్చిన ఈ భూముల మీద మరి వాళ్లకు 1 ఎకరము, 1/2 ఎకరం ఉన్న భూముల మీద ఒక పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తారంటే మరి వీళ్ళందరూ కూడా కోటేశ్వర్లు అవుతారు. ఈ విషయమై కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ మరి గత 2 సంవత్సరాల కింద మన పక్కకుండే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ భూములకు సంపూర్ణ యాజమాన్య హక్కులు
పేద ప్రజలకు ఇచ్చిన ఈ అసైన్మెంట్ భూములకు యజమాని హక్కులు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని గౌరవ సీఎం గారిని కోరుచున్నాం. సుదర్శన్ బాబు ఈ అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి సలహాదారుగా పనిచేస్తున్నాను. అయితే గత 4 సంవత్సరాల కాలం నుండి ఈ అసైన్ భూములపైన సంపూర్ణ హక్కులు ఈ భూములను కలిగి ఉన్న వారికి ఇవ్వాలని మా శివన్న గారు రాష్ట్ర అధ్యక్షులు, రుద్రరాం శంకర్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, బింగి రాములు గారు మొదలైన వారందరూ కూడా తీవ్రంగా పనిచేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ దగ్గర కానీ, సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర కానీ, ఈ అంబేద్కర్ భవన్లో కానీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కానీ గత 4 సంవత్సరాల కాలం నుండి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే వీటికి స్పందించిన ముఖ్యమంత్రి గారు గత 15 రోజుల క్రితము ఒక ప్రకటనను ఈ అసైన్డ్ భూములపైన సానుకూలంగా విడుదల చేయడం జరిగింది. అయితే మాది ఒకటే డిమాండ్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ అసైన్ భూములపైన అప్పుడు ఎలక్షన్లప్పుడు మేము ఈ పేదలకు ఉన్నటువంటి అసైన్ భూములు ఇస్తామని మాట్లాడింది, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నది, కానీ ఎలాంటి భూమిని పంపిణీ చేయలేదు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ భూదోపిడీ అనేది విచ్చలవిడగా కొనసాగింది. మరి అదే పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకుండా వారు ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టోలో కూడా ఈ అసైన్ భూములపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో స్పందించడం జరిగింది. వారి మాటకు, వారి యొక్క వాగ్దానానికి కట్టుబడి మరి ఈ అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కాబట్టి ఈ వర్గాలకు చెందాల్సిన భూములను మరి వారిచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఈ భూములపైన, ఈ అసైన్డ్ భూములపైన సంపూర్ణ హక్కులు కలుగజేస్తే సుమారు రాష్ట్రంలో 1 కోటి మందికి మాకు ఒక సొంత భూమి ఉంది, మాకు ఒక ఆస్తి ఉంది అనే ఒక నమ్మకాన్ని కలిగించిన వారవుతారని మేము ఈ అంబేద్కర్ భవన్ వేదిక ద్వారా, ఈ యొక్క సమావేశం ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి రాబోయే ఏదైనా మీరు మంత్రుల సమావేశాన్ని, కేబినెట్ సమావేశాన్ని కానీ ఏర్పాటు చేస్తే గనక దాంట్లో ఈ అసైన్డ్ భూముల అంశాన్ని తీసుకొని వీటికి పూర్తి హక్కులు కల్పించేందుకు మీరు మాట్లాడాలని, కృషి చేయాలని మేము అసైన్డ్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. కల్పించాలి అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.